హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ చుమ్స్ క్రియేషన్స్. నేను మీ మాధురి చుమ్మి. సో ఇప్పుడు నేను గంగా హారతికి వెళ్తున్నాను. ఈ మధ్యలో చిన్న చిన్న గల్లీస్ ఉన్నాయి, ఇవన్నీ మనం దాటుకొని అక్కడికి వెళ్ళాలి, ఘాట్ దగ్గరికి వెళ్ళాలి. సో పదండి నడుద్దాం. యాక్చువల్లీ బెనారస్లో ఎందుకు ఇన్ని సందులు గొంతులు కట్టారంటే, ఇది వరకు ముస్లిమ్స్ మన మీద దాడి చేసేవాళ్ళు కదా, అప్పుడు ఈ మెయిన్ టెంపుల్ విగ్రహం కూడా ధ్వంసం చేయాలనుకున్నారు. అది దొరకకుండా ఉండాలని వాళ్ళని మిస్లీడ్ చేయడం కోసం ఇట్లా ఇన్ని సందులు గొంతులు కట్టారనమాట. ఇక్కడ యాక్చువల్లీ ఒక చిన్న గుడికి వచ్చాము, గణేష్ జీ అంట. సో దారిలో ఇది ఉంది, అంటే మన ఘాట్కి వెళ్ళే దారిలో అన్నమాట. ఇక్కడ జపం చేసుకుంటున్నారు. సో ఇలాగ బోళ్ళన్నీ గల్లీలు ఉంటాయి ఇక్కడ. ఆ గల్లీలన్నీ దాటుకొని మనం వెళ్ళాలి. చూస్తున్నారు కదా, మొత్తం అన్ని సందులో ఇంకా చిన్న చిన్న ఇరుకులు. లేదా హోటల్ తమిళనాడు అట. సో మనకి మంచి ఇండో నేపాల్ టూర్ అండ్ ట్రావెల్ హోటల్ తమిళనాడు అట. సో మనకు కనుక ఇక్కడ తెలుగు భోజనం కావాలంటే లేదా నాకు హోటల్ కనిపిస్తుంది ఇక్కడ. బాబోయ్ ఏంటో ఈ సందులు. సో బనారస్ అంటే ఓల్డెస్ట్ సిటీ అంటారు, చాలా చాలా పురాతనమైన సిటీ. ఈ ఊరు అసలు ఎప్పుడు పుట్టిందో కూడా ఎవరికి తెలియదు. కాశీ చెప్పారు ఇలా వెళ్ళాలి అని. ఇటు వెళ్తున్నాము. చూసారా ఇక్కడంతా ఘాట్కి వెళ్ళే దారిలో అన్నమాట. వీళ్ళందరూ ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు. వీళ్ళు ఏ రాష్ట్రాలు, ఏ ఊర్లు మనకు తెలీదు. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ పెద్ద ఆవిడ ఎలా జపం చేసుకుంటున్నారో. ఇదిగోండి మన ఘాట్ వచ్చేసి. ఘాట్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ మనం బోట్ మాట్లాడుకోవాలి. ఈ బోట్ చెప్తారు, మనం బేరం ఆడుకొని ఈ బోట్ ఎక్కాలి. సో ఇండివిజువల్ బోట్స్ కూడా ఉంటాయి, లేకపోతే అది చూసారా ఇలా గ్రూప్ బోట్స్ ఉంటాయి. లేదు మనకి సపరేట్గా కావాలంటే మనకి మాత్రం ఎక్స్క్లూజివ్గా బోట్ మాట్లాడుకొని మనం ఎక్కొచ్చు. ఇదిగోండి, ఇది ఓవరాల్ వ్యూ. ఇంక ఇక్కడ నుంచి అలాగా ఆ ఫ్రంట్ నుంచి అయితే బాగా కనిపిస్తుంది, మీకు చూపిస్తారు. ఇది మనం కేదార్ ఘాట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం మాట్లాడి బోట్ ఎక్కి మొత్తం అస్సిఘాట్ చూస్తాం. సో ఫైనల్ ఇక్కడ బోట్ 6,000 మొదలెట్టారు. 6,000 అవుతుంది అని చెప్పి 6,000 నుంచి ఫైనల్ బేరమాడగా 2,500కి సెట్ అయింది. ఇంకా తక్కువకే దొరుకుతుంది, కాకపోతే ఇప్పుడు టైం లేదు, గంగా హారతి లేట్ అయిపోతుందని 2,500కి ఫిక్స్ అయ్యి ఇదిగోండి ఇవి బోట్స్. ఇక్కడ ఏ బోట్ తీస్తారో చూడాలి. వీటిలో వీడు మొత్తం 80 ఘాట్ చూపిస్తారట. 80 ఘాట్స్ చూపించి గంగా హారతి దగ్గర తీసుకెళ్ళి అక్కడ 7కి స్టార్ట్ అవుతుంది. 1 hour 40 minutes to 1 hour అవుతుంది. అయ్యాక అప్పుడు ఇక్కడ తిరిగి తీసుకొచ్చేస్తాడు. అది సో ఇప్పుడు బోట్ స్టార్ట్ అవుతుంది, వాడు తీసుకెళ్తాడు.
రెడీ అయిపోద్ది మన అస్సీ ఘాట్. మొత్తం 64 ఘాట్స్ ఉన్నాయట, అవన్నీ చూపిస్తారట. ఇదిగోండి బోట్ స్టార్ట్ అవుతుంది. వీటన్నిటిలోంచి ఇలాగా అన్ని సెపరేట్ చేసుకుంటూ తీసుకెళ్తున్నాడు. గంగలో బోటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇదే హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడ డెడ్ బాడీస్ కాలుస్తూ ఉంటారు. మహారాజా హరిశ్చంద్ర టెంపుల్ అని కూడా ఉంది ఇక్కడ. ఆల్రెడీ ఇక్కడ కాలుతున్నాయి కొన్ని డెడ్ బాడీస్. అదిగోండి లోపల ఆ చిమ్నీస్ అవే అనుకుంటా, ఎలక్ట్రానిక్ ఇది. యాక్చువల్లీ ఈ ఈ హరిశ్చంద్ర ఘాట్, తర్వాత మణికర్ణిక ఘాట్, ఈ రెండు చాలా ఫేమస్ ఇక్కడ ఈ అస్సీ ఘాట్ లో. ఇది మైసూర్ మహారాజా ఘాట్ అంట. ఇది హనుమాన్ ఘాట్. ఇక్కడ నాగసాధువులు వచ్చి అంటే కుంభమేళ అవుతుంది కదా, అప్పుడు ఇక్కడికి వస్తారట. ఈ అఘోరాలు వాళ్ళందరూ ఉంటారు చూసారా, నాగసాధువులు అఘోరాలు, వాళ్ళు ఈ ఘాట్ దగ్గరికి వస్తారట. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ఘాట్ ఒక్కొక్క ప్రత్యేకత. ఒక ఘాట్ లో డెడ్ బాడీస్ సవాళ్ళు కాల్చడం, ఒక ఘాట్ లో అఘోరాలు, ఒక ఘాట్ లో రాజులు వాళ్ళు ఇది చేస్తారట. అలా ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. సో ఇది దండి ఘాట్ అట. తర్వాత గుల్రియా ఘాట్, శివాలయ ఘాట్, ఇలా రకరకాల ఘాట్లు. ఇవరికి బోల్డ్ అది బోట్స్ ఫారినర్స్ కూడా వెళ్తున్నారు. ఇక్కడికి ప్రపంచ నలుమూలల నుంచి వస్తారు జనాలు, ఎక్కడెక్కడిచ్చో వస్తుంటారు. సో బ్యూటిఫుల్. ఇది మాటలో చెప్పలేని ఒక అనుభూతి. ఇది ఒక సూర్యదేవ్ హవేలీ అట. ఇది గులరియా ఘాట్ అట. ఇదిగోటే స్నానాలు, అందరూ స్నానాలు చేస్తున్నారు. శివల ఘాట్ అట. ఓ ఆ పైన మదర్ తెరీసా హాస్పిటల్ ఉందట. ఈ శివాల ఘాట్ లో మదర్ తెరీసా హాస్పిటల్ ఉందట. महादेव సో మన దేశంలో ఉన్న ఒక్కొక్క మహారాజ్ గారు ఒక్కొక్క ఘాట్ ఇది కట్టించారట, ఒక్కొక్క ప్యాలెస్. సో వాళ్ళు ఇది కట్టించి ఇది బ్రాహ్మణులకి వాళ్ళకి దానం ఇచ్చేసారట. సో ఇది ఎక్కడెక్కడైతే ప్యాలెస్ లాగా ఉందో అవన్నీ మహారాజులు కట్టించింది. సో ఒక్కొక్క ఘాట్ ఒక్కొక్క రాజుగారు కట్టించి పెట్టారు. ఇది చూసారా, ఇది కాశీ వాళ్ళకి రాజుగారు కట్టించిన ఘాట్. కాశీ కోట. ఈ షేక్ సింగ్ ఘాట్. సో ఈ రాజుగారి పేరు షేక్ సింగ్ ఏంటంటే షేక్ సింగ్ అంట. ఇది రాజుగారి పేరు, ఫస్ట్ రాజుగారు. సో ఆయన కట్టించిన కోట ఇది. బాగుంది. ఇది పంచకోటి ఘాట్ అంట. ఇది ఒక రాజుగారి కట్టించిన కోట. రెడ్ది జైన్ మందిరం.
విశాలరాజ్ ఘాట్. ఇంకో కాన్సెప్ట్ చెప్పిన ఉన్నది ఒక జైన్ మఠం ఫోకస్ చేస్తారు. ఎన్ని శివాలయాలు ఇక్కడ అన్నిటిని ఎక్కడ చేస్తున్నారు? దశరథ్ ఇది మా ఆనందమయి ఘాట్. ये आनंदमयी घाट है, माता आनंदमयी का आश्रम है। ఇక్కడ ఆశ్రమం కూడా ఉందట. यहाँ गार्डन में पढ़ते पढ़ते ट्रस्ट भी होता है आनंदमयी का। हाँ, ఎక్స్క్లూజివ్లీ అమ్మాయిల కోసం. చూసారు ఈయన ఎవరో గంగలో కూర్చొని రేపల మంత్రాన్ని చల్లేస్తున్నారు. जानकी घाट है। राम का वाइफ पहला मैरिज नहीं था, शादी नहीं था ना, तब जानकी नाम था। शादी भी हो गया, मैरिज हो गया, सीता हो गया। अच्छा, సీతాదేవి ముందు జానకి పిలిచాలట, పెళ్ళయ్యాక సీత అంట. ఏమైతే చెప్తున్నారు నాకు తెలియదు, అతను నాకు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. రాంగ్ అయితే నాకు తెలియదు, మనం అనుకోండి. ఈ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి కదా, ఈ వాటర్ ట్యాంక్ లోనే ఈ గంగా వాటర్ మొత్తం ఐ మీన్ ఈ ఊరంతటికి ఇక్కడే ప్యూరిఫికేషన్ చేసి సప్లై చేస్తారు వాటర్ సిటీ మొత్తానికి. ఇక్కడ ఇదే తులసి ఘాట్. సో తులసిదాసు రామాయణం రాశాడు కదా, ఇక్కడే కూర్చొని రాశారంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. అస్సీ ఘాట్ అంటారు. ఇక్కడ నుంచి ఘాట్ అనేది స్టార్ట్ అవుతుంది జర్నీ. సో అక్కడ నుంచి ఇదిగో చూసారా ఎలాగ ఎంజాయ్ చేస్తారు వీళ్ళందరూ ఇక్కడ. ఇది ఒక డివైన్ ఎక్స్పీరియన్స్, ఇది మాటలో చెప్పలేము, ఇది వచ్చి ఇది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇక్కడ కొంతమంది లేడీస్ ఛత్ పూజ చేస్తున్నారు. ఇది ఎక్కువ బిహారీ, ఒరియా అలాంటి వాళ్ళు చేస్తారు ఈ ఛత్ పూజ అనేది. ఇది స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరుసగా ఘాట్లు చూపిస్తున్నాను. ఒక ఇంట్రెస్టింగ్ చెప్తున్నాను. ఇక్కడ రెడ్ కలర్ ది ఉంది చూసారా, ఇది నారద్ ఘాట్ అట. ఇక్కడ మొగుడు పిల్లలంటే వాళ్ళు అస్సలు స్నానం చేయరట, ఎందుకంటే ఇద్దరు గొడవలు పడి విడిపోతారని చెప్పి, అందుకని ఇక్కడ అసలు స్నానాలే చేయకూడదట మొగుడు పిల్లలు. ఇది నారద్ ఘాట్. ఇదిగోండి ఇక్కడే అవుతుంది గంగా హారతి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఫస్ట్ ఇప్పుడు ముందు మణికర్ణిక ఘాట్ చూసి అప్పుడు ఇక్కడికి వస్తాం అన్నమాట.
ఈ స్టెప్స్ చూసారా, ఇదే మొన్న మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇనాగ్రేట్ చేసింది కొత్తగా ఈ స్టెప్స్. అంటే ఇక్కడ మనం డైరెక్ట్ గంగలో స్నానం చేసి డైరెక్ట్గా మెయిన్ టెంపుల్లోకి వెళ్ళిపోవచ్చు, వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇవి మొత్తం 1100 స్టెప్స్ ఉంటాయి. సో ఇది కొత్తగా కట్టారు, ఇంతకుముందు నేను వచ్చినప్పుడు లేదు. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసింది. ఇదే మణికర్ణిక ఘాట్. ఇక్కడ 24 hours అట్లాగా కంటిన్యూస్గా డెడ్ బాడీస్ని కాలుస్తూనే ఉంటారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, మీరు ఎంత డెడ్ బాడీస్ తీసుకొచ్చి అక్కడ పెట్టినా అసలు స్మెల్ అనేది రాదు. అదొక ప్రత్యేకత. మరి ఏంటో ఈ కాశీలో ఉన్న మ్యాజిక్ మరి నాకు తెలీదు. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, కట్టెలు ఇవన్నీ కంటిన్యూస్గా ఎప్పుడు స్టాక్ ఉంటుంది. ఇదే 24 hours ఇలా జరుగుతూనే ఉంటుంది ఈ ప్రక్రియ. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో మొత్తం దేశం నలుమూలల నుంచి డెడ్ బాడీస్ పంపిస్తారు. మనం ఎక్కడి నుంచైనా బుక్ చేసి పంపించవచ్చు అక్కడికి, ఆ ఘాట్ దగ్గరికి. అదొక ప్రత్యేకత ఇక్కడ. సో మనం అంటే డైరెక్ట్గా వెళ్ళక్కర్లేదు, మనం బుక్ చేసి కూడా పంపించేసేయచ్చు. వాళ్ళ స్లాట్ని బట్టి వాళ్ళు అక్కడ క్రిమేషన్ అది చేస్తారనమాట. సో ఇక్కడ మామూలుది ఉంది, అట్లాగే ఎలక్ట్రానిక్ది కూడా ఉంది. ఈ మణికర్ణిక ఘాట్ మీద నేను ఒక స్పెషల్ బ్లాగ్ ఒకటి చేస్తున్నాను. అంటే కంప్లీట్ ప్రాసెస్ అక్కడ ఎలా చేస్తారో అంతాను అది నేను తొందరగా పోస్ట్ చేస్తాను. అట్లాగే ఇది చూసారా, గంగా హారతి స్టార్ట్ అయిపోయింది. ఇది ఒక 40 to 45 minutes వరకు ఉంటుంది. ఇది 7 సప్త ఋషులు రిప్రజెంట్ చేస్తూ 7 స్వాములు ఈ గంగా హారతి చేస్తారు. ముందేమో ఫస్ట్ అగరబత్తి తోటి హారతి ఇస్తారు, ఇది ఇక్కడ చూసారా అలాగనమాట. ఆ తర్వాత అప్పుడు మెయిన్ హారతి ఇస్తారు. ఇక్కడ బోల్డ్ అంత మ్యూజిక్ అదంతా కూడా బాగుంటుంది. నేను ఆల్రెడీ గంగా హారతి లైవ్ పెట్టాను నా ఛానల్లో, సో మీరు అది చూడొచ్చు ఆ వీడియో. ఇదిగోండి మీకు గంగా హారతి ఇంకా 80 ఘాట్ మొత్తం ఇక్కడ ఉన్న అన్ని ఘాట్స్ చూపించాను కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ యొక్క అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను మీ మాధురి చుమ్మి. థ్యాంక్ యూ.